హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మే 22వ తారీఖున 21 డేస్ హీలింగ్ ప్రోగ్రామ్ మన క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. జస్ట్ స్టార్ట్ అయ్యి 3 డేసే అయ్యిందండి. కానీ ఎంతమంది వన్ బై వన్ హీల్ అవుతున్నారో నాకు బాగా తెలుసు. అలాగే క్లాసుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హీలింగ్ ప్రాసెస్ ఎలా ఉందో తెలుసు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నేను ఎప్పుడో 21 డేస్కి వీళ్ళు హీల్ అవుతారనుకున్నాను. కానీ ఎంత పర్ఫెక్ట్గా చక్కగా అందరూ కూడా క్లాస్కి అటెండ్ అయ్యి ప్రతి హీలింగ్ని నేర్చుకుంటూ వాళ్ళని వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. సో అందులో కొన్ని మీతో షేర్ చేసుకోవాలి. బికాజ్ మీరు కూడా నా ఫ్యామిలీ. అక్కడి నుంచి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళు ఇప్పుడు నాకు పర్సనల్గా కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళల్లో కొన్ని మీకు షేర్ చేసుకుంటే మీరు కూడా హీల్ అవ్వచ్చని ఒక నమ్మకాన్ని పొందుతారని ఈ వీడియోస్ మీకోసం. నా పేరు సుమలత. నేను నా జీవితంలో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాను. నేను గత 6 months నుంచి కొంచెం నా మనసులో కొన్ని బాధలు అలా ఉండిపోతున్నాయి, పెరుగుతున్నాయి. అవి ముందు నుంచి ఉన్నవే, కాకపోతే నేను నా మనసుకి ఎక్కువ తీసుకున్నాను అనేది నాకు ఇప్పుడు అర్థమైంది క్లాస్ జాయిన్ అయిన తర్వాత. ఎందుకంటే నేను మే ఫస్ట్ వీక్లో ఒక వీడియో చూసా. అది సెల్ఫ్ హీలింగ్ గురించి. నేనున్న డిప్రెషన్లో నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. కొన్ని ఫేస్ చేశాను. ఆ డిప్రెషన్లో ఒక వీడియో చూశాను, సెల్ఫ్ హీలింగ్. ఏంటి సెల్ఫ్ హీలింగ్ అని ఆ వీడియో చూసిన తర్వాత అప్పుడు అనిపించింది, మనిషి తన ఆలోచనల వల్ల ఎటువంటి పరిస్థితిని తను క్రియేట్ చేసుకుంటున్నాడు అని నాకు అప్పుడు అర్థమైన తర్వాత కొన్ని అర్థం కాలేదు. ఈ ఇన్నర్ చైల్డ్ ఏంటి, నొప్పో ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. అది నేను ఫస్ట్ టైం అది వినడం. అవి మామూలుగా ప్రవచనాలు, పూజలు ఇవన్నీ తెలుసు, కానీ అవి తెలియదు. తర్వాత నేను చూసిన తర్వాత నేను దాన్ని సబ్స్క్రైబ్ చేసి పక్క పెట్టేశాను. ఇంకా నేను పట్టించుకోలేదు. ఒక వీడియో చూశాను కానీ వదిలేశాను. కానీ మే 18th రోజు మళ్ళీ ఇట్లా హీలింగ్ గురించి క్లాస్ స్టార్ట్ చేస్తానని మేడం చెప్పాక నేను అందులో జాయిన్ అయ్యాను. అస్సలు నా జీవితంలో నేను ఫస్ట్ టైం అండి, ఎన్ని సంవత్సరాలలో నేను ఎంత పూజలు చేస్తున్నాను, కానీ నాకు నేను ఫీల్ అయ్యి నాకు నా బాడీ ఎలా నాకు రిలాక్స్ అయ్యింది, నేను నా థాట్స్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థాట్స్ని నేను మార్చుకోగలిగాను. మనిషి తన ఆలోచనలు మార్చుకుంటే ఏ విధంగా అయినా స్ట్రాంగ్ అవ్వగలడు అనేది అది ఒక గట్టి నమ్మకం ఏర్పడింది నాకు. ఎందుకంటే ఎటువంటి మనిషికైనా ఒక ఆలోచననే తనని ఆ సందర్భం నుంచి బయటపడేయగలదు అనేది అది నేను నమ్ముతున్నాను. అలాంటిదే నాకు ఇప్పుడు జరిగింది. నా జీవితంలో ఈ క్లాస్ అనేది చాలా అంటే చాలా నేర్పించేసింది. ఈ 3 రోజులలో ఈ సెల్ఫ్ హీలింగ్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా మనము మన థాట్స్ని మార్చుకోవాలి, నొప్పో చేసుకోవాలి, మనము మన యూనివర్స్తో ఎలా కనెక్ట్ అయితే మనకి ఎలాంటి థాట్స్ మనలో వస్తాయి, మనము ఎప్పుడు నెగిటివ్ని ఎలా మనకు తెలియకుండానే మనం నెగిటివ్ని ఇన్వైట్ చేసుకుంటున్నాం. ఆ నెగిటివ్ని ఇన్వైట్ చేసుకోవడాన్ని ఎలా ఆపేసుకోవాలి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అది చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరూ నెగిటివ్ థాట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థాట్స్ని ఇన్వైట్ చేయకపోతే మనలో ఆటోమేటిక్గా పాజిటివ్ జరిగిపోతుంది అనేది. ఇప్పుడు నాకు కూడా అలాగే జరిగింది. నేను ఇవాళ జరిగిన హీలింగ్లో, ఈ గోల్డ్ హీలింగ్ జరిగినప్పుడు అసలు నా బాడీ ఎంత రిలాక్స్ అయిందంటే నేను చెప్పలేను. నా బాడీ నాకు ఈ మధ్య నాకు తెలుస్తుంది. నేను పని చేసుకోలేకపోవడము, కాస్త పని చేసిన అలసిపోవడము, అదొక పెయిన్, విపరీతమైన నొప్పులు. నాకు మెడిటేషన్ చేస్తున్నా, నేను ఈ మంత్లో మెడిటేషన్ చేస్తున్నాను, కానీ ఆ బాడీ అంతా అదొక రకమైన బరువు, బాధ, నొప్పులు.
భరించలేనంటి అన్నీ నాకే ఉన్నాయా అనే ఫీలింగ్ అటువంటిది ఇవాళ నాకు జరిగిన మెడిటేషన్లో అసలు ఎంత నా బాడీ రిలాక్స్ అయిందంటే అంత రిలాక్స్ అయింది. నా బాడీ నాకు తేలిగ్గా అనిపించింది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాలో ఒక ప్రాబ్లం ఉండింది. నాకు కొంచెం గర్భసంచిది అది ప్రాబ్లం ఉండింది. అది దానివల్ల ప్రాబ్లం అవుతుంది. నాకు ఈరోజు జరిగిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అది ఒక నిజంగా నాకు మెడిటేషన్లో ఒక కుక్క బ్లడ్తో మొత్తం అంతా కనిపించింది. దాని అంతా బ్లడ్ అయింది ఇట్లా మొత్తము అయింది. ఒక 2-3 నిమిషాలకి మళ్ళీ మామూలు అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయింది. నాకు అర్థం కాలే, ఏంటి ఏమీ కనపడలేదు. నా బాడీ రిలాక్స్ అవుతుంది, తేలిగ్గా అనిపిస్తుంది. అదొకటి ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఈ మేడం నాకు ఇలా అనిపిస్తుందని డౌట్ అడిగితే, అమ్మ మీ బాడీలో ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, అందుకే అది అలా కనిపించింది అని అన్నారు. అంటే అవును, నాకు ఇట్లా బ్లీడింగ్ అది ఎక్కువ అవుతుంది. అది నాకు మెడిటేషన్లో కనిపించింది. నిజంగా అది నాకు మెడిటేషన్లో ఇలాంటివి కూడా జరుగుతాయా, హీల్ అవుతుంది, నీకు అది బాగా అవుతుంది అని నాకు ఇవాళ ఎక్స్పీరియన్స్ అయ్యింది. అసలు నేను ఒక వెండి పాత్రలాగా ఉన్నదాన్ని, అది పక్కకు పడేస్తే ఎలా మనకి దాన్ని అది వెండి పాత్రేనా అని అనుకుంటాం. అలాగా నాకు ఇప్పుడు ఉన్న సందర్భంలో నిజంగా మేడం నాకు ఈ క్లాసు పెట్టడము, నేను ఇందులో జాయిన్ అయ్యి నేను ఇది చూడటము నాకు చాలా అంటే చాలా, నా కోసమే క్లాస్ పెట్టారు. యూనివర్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేనున్న సందర్భానికి, నేనున్న సిచ్యువేషన్లో నాకు మేడం ఇలా యూనివర్స్ నాకు కనెక్ట్ అయ్యేలా చేసింది. నేను ఒక వీడియో చూడడం ఏంటి, ఆ సబ్స్క్రైబ్ అసలు ఆ ఒక్కటే చూశాను, సబ్స్క్రైబ్ చేసి పక్క పెట్టేశాను. మళ్ళీ తర్వాత ఇట్లా క్లాస్ పెడుతున్నాను మేడం అని చెప్పింది. అందులో జాయిన్ అయిన తర్వాత నాకు జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ నేను అసలు లైఫ్లో మర్చిపోలేనిది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకంటే నాకు ఒక గురువు కావాలి అని భగవంతుడు మీ ద్వారా నాకు గురువుని పంపించాడు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాకు నిన్నటి క్లాస్ చాలా నచ్చింది. మనము ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇంతకుముందు జన్మలో మనం చేసుకున్న పుణ్యపాపాలే అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మేడం. అదేవిధంగా మనం ఇతరులను హర్ట్ చేయడం వల్ల, చిన్న మాట అనడం వల్ల చాలా కర్మ అనేది యాడ్ చేసుకుంటున్నామని, అదేవిధంగా ఆ కర్మని దాన ధర్మాలు చేయడం వల్ల, హెల్పింగ్ చేయడం వల్ల క్లీన్ చేసుకోవచ్చు అని చాలా బాగా చెప్పారు మ్యామ్. నిజంగా నాకు చాలా కోపం ఉంటుంది మ్యామ్. కానీ నాకు నిన్నటి నుంచి మీ క్లాస్ విన్న తర్వాత చాలా వరకు కోపం అనేది తగ్గింది మ్యామ్. మేము పే చేసింది కొంచెమైనా సరే మీరు ఇంత ఓపిక్గా ఎంత టైం అంటే అంత టైం ఇంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, చాలా టైం మెడిటేషన్ క్లాస్ ఇవన్నీ చేపిస్తూ మాకు చాలా హెల్ప్ఫుల్గా మీరు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ యూనివర్స్, మంచి టీచర్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లవ్ యూ మ్యామ్. I'm sorry, please forgive me. Thank you. I love you, Manasi ma'am. దిస్ ఇస్ రాధిక ఫ్రమ్ పాలకొల్లు. మే 22 మీరు స్టార్ట్ చేసిన హోపోనోపోనో క్లాసెస్కి నేను జాయిన్ అయ్యాను మేడం. ఆ రోజు మార్నింగ్ మీరు పౌర్ణమి రోజు ఇంట్రడక్షన్ క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తారు మాకు. సో ఆ క్లాస్ అవ్వగానే నేను రిజల్ట్ చూసేసాను ఆల్రెడీ. అంటే ఆ క్లాస్లో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఏంటి అసలు హోపోనోపోనో అంటే ఏంటి, ఎందుకు చేస్తాము, ఎలా చేస్తాము అని మీరు చెప్పిన వెంటనే నేను బాగా కనెక్ట్ అయ్యానండి. ఆ జస్ట్ ఆ క్లాస్ కంప్లీట్ అయిన కొంతసేపటికే నాకు రిజల్ట్ స్టార్ట్ అయిందేమో అనిపించింది. నేను ఒక 6 months బ్యాక్ ఇంకా లేవు, నా దగ్గర లేవు, నేను పోగొట్టుకున్నాను అనుకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్ నాకు కనిపించాయి మేడం మా ఇంట్లోనే. అసలు చాలా హ్యాపీగా ఉంది. దానికి బిఫోర్ నేను చాలాసార్లు ఇల్లంతా సెర్చ్ చేసినా దొరకలేదు. సో ఆ కనెక్షన్ ఎప్పుడైతే నాకు ఏర్పడిందో, ఎప్పుడు ఫామ్ అయిందో అప్పుడు నాకు ఇయర్ రింగ్స్ దొరికినాయి మేడం. అప్పుడు నాకు వెంటనే అనిపించింది, సో థాట్ ప్రాసెస్లో ఇంత చేంజ్ ఉందా అనిపించింది. బట్ థ్యాంక్స్ యువర్ గైడెన్స్ మేడం, థ్యాంక్స్ యువర్ గైడెన్స్. మీ గైడెన్స్లో హోపోనోపోనోతో ఐ ట్రస్టెడ్, ఐ కెన్ అచీవ్ మై గోల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
నిజంగా అసలు 21 డేస్ అనుకున్నాను నేను. 3 డేస్లోనే ఇలాగ ఇంతమందికి హీల్ అయ్యి కనీసం ఇన్ని టెస్ట్ మోమెంట్స్ వస్తాయని నేను అసలు కనీసం ఊహించలేదండి. కానీ సడన్గా ఒకళ్ళు తన సక్సెస్ స్టోరీని షేర్ చేసుకున్నారు. అప్పుడు నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. సో అసలు మీకన్నా ఎక్కువ నేనే సంతోషంగా ఉన్నాను నిజం చెప్పాలి అని అంటే. ఇప్పుడు కూడా ఈ టెస్టిమోనియల్స్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఎవరిదైనా సక్సెస్ స్టోరీ విన్నప్పుడు దీని మీద నమ్మకం లేదు, అవుతుందా లేదా అని అటు ఇటు ఊగే వాళ్ళకి ఇవి ఖచ్చితంగా మనల్ని హీల్ చేస్తాయని నమ్మకం కల్పించడానికే ఏ హీలర్ అయినా సరే చేస్తూ ఉంటారండి. సో మీరు కూడా చాలామంది నాది 21 డేస్ క్లాస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అడిగారు, నేను ఎందుకు అందరినీ జాయిన్ చేసుకోలేకపోయాను అని అంటే పర్టికులర్గా ఆ 3 డేస్లో చెప్పిన ఫ్లో అదేమి చిన్న క్లాస్ కాదు, చిన్నగా చెప్పేటటువంటి హీలింగ్ ప్రాసెస్ కాదండి. మీరు కూడా ఫస్ట్ నుంచి హీల్ అవ్వాలి, అందుకోసం అని చెప్పి నేను సెకండ్ బ్యాచ్కి యాడ్ చేసుకుంటానని అన్నాను. సో ఇంకెవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉండి క్లాసెస్కి జాయిన్ అవ్వాలి, హీల్ అవ్వాలి, అసలు ఏం ప్యాటర్న్స్ మనలో రన్ అవుతున్నాయి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం సెకండ్ బ్యాచ్కి ఎన్రోల్ చేసుకోండి. నేను డేట్ అండ్ టైం మీకు ఇస్తాను. అండ్ ఈరోజు అండ్ ఇంకా ఉన్న టెస్టిమోనియల్స్ అందరినీ వన్ బై వన్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. కొంతమంది వాయిస్లో చెప్పారు, కొంతమంది వీడియోస్లో చెప్పారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరలోనే అవి కూడా మీకు నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఎవరైతే షేర్ చేశారో వాళ్ళందరూ నా బ్యాచ్, నా హీలర్ ఫ్యామిలీలో మెంబర్స్ వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తొందరగా జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.